నా పేరు నేరుగట్ట నగేష్. రాయవరం గ్రామం మిట్టనదపల్లి వాస్తువుల్ని, అలాగే నవ సమాజ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుల్ని. ఈరోజు ఈ యొక్క సమావేశం ఈ సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ దేశంలో ప్రథమ పౌరుడికి ఉన్నటువంటి విలువ దేశ పదానికి కూడా ఒక్కొక్కసారి ఇవ్వరు. అది ప్రజలు ఇచ్చేటువంటి గౌరవం, బాధ్యత, ఒక ఖ్యాతి, ప్రఖ్యాతి. కానీ ఈ యొక్క కడప జిల్లా సుంటిపల్లి మండలం రాయవరం గ్రామంలో సర్పంచ్ అంటే ప్రజల మనిషి, ప్రతినిత్యం అందుబాటులో ఉన్న ఈ రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి ప్రజలకు కోసం తప్పిస్తున్న వ్యక్తి ఉన్నారంటే మహమ్మద్ షరీఫ్ గారు. ఈ విషయం బహిరంగంగా ఎక్కడైనా కానీ మేము చెప్పదలుచుకున్నాం. ఇది జీర్ణించుకోవాలని కొంతమంది, ఇదే గ్రామవాసులు, ఇదే మండలంలో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నేతలు, వాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళకే తెలియదు. ఈరోజు సర్పంచ్ గారి ఇంటిపైన వచ్చి వారి సోదరులు కూడా, యువ నాయకుడు, అనేక ప్రజా కార్యక్రమంలో పాల్గొంటాడు రఫీక్ గారు. వీరిద్దరూ మైనార్టీలు కాబట్టి మైనార్టీలు ఎలాగైనా కానీ ఈ గ్రామంలో నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో కానీ వీళ్ళ ప్రజాదరణ ఏంది, దళితులు వస్తారు, గిరిజనులు వస్తారు, మైనార్టీలు వస్తారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ప్రతినిత్యం వచ్చి వీళ్ళ వెంట ఉంటారని చెప్పి ఒక అక్కుసపడి ఇదే గ్రామంలో కొంతమంది గతంలో వాళ్ళపైన అనేకమైనటువంటి రౌడీ ముద్ర ఉంది. మీరు చూసారో లేదో, మా గ్రామంలో మా ఇంటికి వెళ్ళేటువంటి దారిని 200-300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంగమేశ్వర స్వామి దారినే గోడకు అడ్డంగా కట్టినటువంటి చరిత్ర వీళ్ళది, రౌడీ మూకలను పెట్టుకొని. అలాగే అదే గ్రామంలో రజకులు నివాసం ఉన్నటువంటి వారి యొక్క హక్కు అయినటువంటి ఇంటి స్థలం నిర్మాణం చేసుకుంటుంటే దానిపైన గోడను పలిగొట్టారు. అంతేకాదు పుట్టుకేంద్ర హాస్పిటల్లో దళితుల్ని రోడ్డుపైన పడేస్తున్నారు. వీళ్ళపైన అనేక కేసులు ఈ సుండుపల్లి పట్టణంలో కానీ రాయచోటి పోలీస్ స్టేషన్లో నమోదైనాయి. కల్లూరి పవన్ కుమార్, కల్లూరి ప్రవీణ్ కుమార్, బద్రి రమేష్, రషీద్, వీళ్ళ పేర్లు చెప్తేనే అడలిపోవాలా. మేమే ఇక్కడ కింగులు అని చెప్తారు. మీ పిరికి పంద చర్యలు ఇంటిపైన దాడి చేయడం కాదు, ప్రజాక్షేత్రంలో నిలబడండి. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఏం తెలుసా మీకు? వార్డు మెంబర్లుగా ఓడించారు. మర్చిపోయారేమో, ఇవన్నీ కూడా చరిత్ర చెప్తుంది. కానీ గ్రామంలో ఉన్నటువంటి రాయవరం గ్రామంలో ఉన్నటువంటి అనేక పల్లెలు వాసులు వచ్చి ఈ రోజున సర్పంచ్ గారికి సంఘీభావం తెలుపుతున్నారు. మనమే కాదు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి అయితేనేమి, విజయవాడ నుంచి అయితేనేమి, అటు తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు సర్పంచ్ షరీఫ్ గారిని పరామర్శించడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సర్వీస్ కాబట్టి. ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు పోలీసు యంత్రాంగంగా ఉంది. ఎస్పీ గారికి వేడుకుంటున్నాం, అయ్యా ఈరోజు మా గ్రామవాసి, మా గ్రామ ప్రథమ పౌరులు వాళ్ళపైనే దాడి జరుగుతుందంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి భద్రత కల్పించాలి. అవసరమైతే కనుక మా యొక్క గ్రామ సర్పంచ్ అయినటువంటి షరీఫ్ గారికి ఒక గన్మెన్ని కేటాయించి భద్రత పెంచాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఘటనలు, ఈ రౌడీ పిరికి పందులు దొంగచాటుగా వచ్చి దాడి చేయడం, ఇంటిపైన దాడి చేయడాన్ని తీవ్రంగా నవ సమాజ ఫెడరేషన్ జాతీయ కమిటీ నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఈ స్థానిక ఊర్లో ఉన్నటువంటి ఒక పౌరుడిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది కనుక పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, మహిళా సంఘాలు, అలాగే సంబంధించినటువంటి మైనార్టీ సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా మా యొక్క సర్పంచ్ షరీఫ్ గారి వెంట, వారి కుటుంబీకులు రఫీక్ గారి వెంట ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒక సర్పంచ్ మీద దాడి జరిగిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి జరిగినట్టే. ఇప్పటికైనా కానీ సర్పంచుల సంఘం వాళ్ళు, అలాగే రెవెన్యూ వాళ్ళు మొత్తం కూడా సంఘీభావం తెలియజేశారు. ఇలాంటి ఘటనని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించే విధంగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.